మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ కేతన్పల్లి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో రైల్వే గేట్ వద్ద వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పనులను త్వరగా చేయించడంలో విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే పనులను వేగవంతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ కేతన్పల్లి రైల్వే గేటు కష్టాలు వర్ణనాతీతం. సుమారు 3 నుంచి 4 రైళ్లు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికులు గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. కొన్నిసార్లు గేట్ లాక్ అవడం, సిగ్నల్ రాకపోవడంతో రైళ్లు గేటు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు చేసేదేమీ లేక ప్రమాదమని తెలిసినా రైలు కింది నుంచి దాటుతున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవాలని కొన్నిసార్లు రైలు వస్తుండగానే వాహనాలతో గేటు దాటుతున్నారు. రైలు దగ్గరికి వచ్చేది గమనించకుండా వాహనాలను దాటిస్తుండటంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. గతేడాదిలో పట్టణానికి చెందిన 2 యువకులు రైలు ట్రాక్ దాటించే క్రమంలో అతివేగంగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గతంలో పాముకాటుకు గురైన ఓ వ్యక్తిని మంచిర్యాల ఆసుపత్రికి తరలించే క్రమంలో గేటు పడడంతో వైద్యం అందక మృత్యువాత పడ్డాడు. నిత్యం ఒక 10,000 నుంచి 20,000 మంది మంచిర్యాలకి ఒక గేట్ ద్వారా వెళ్తారు. ప్రతిసారి కూడా ఈ గేట్ ద్వారా అంబులెన్స్ కానీ పాముకాటు కానీ గురైన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు. అల్కస్మరణ గారు 90% ఈ యొక్క ROBG పనులు పూర్తి చేశారు. తర్వాత ఎలక్షన్ వల్ల ఈ యొక్క పనులు ఆగిపోవడం జరిగింది. తర్వాత మన ప్రభుత్వం వస్తే ఇప్పటికీ బ్రిడ్జి మీదకి వెళ్ళి మన వెహికల్స్ అని వెళ్ళేటి. మా వివేక్ గారు గెలిచిన 3 నెలలకే ఈ యొక్క బ్రిడ్జి పనులు పూర్తి చేస్తా అన్నారు. మొన్నటికి మొన్న మళ్ళీ మాట మార్చి ఇప్పటికే 7 నెలలు గడిచినా ఇంకొక 4 నెలలు పడుతుంది అంటున్నారు. దయచేసి వివేక్ గారు తొందరగా ఈ పనులను పూర్తి చేస్తే రామకృష్ణపురం ప్రజలకి విముక్తి జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో సుమారు 30 ప్రాంతాల నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధానమైన రహదారి కావడంతో వేలాది మంది ఉద్యోగులకు ఇతర అవసరాలకు ఆ దారి గుండానే ప్రయాణం సాగిస్తారు. గేటు పడితే చాలు గంటల కొద్ది నిరీక్షించాల్సిన పరిస్థితి. రైల్వే ట్రాక్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణానికి సుమారు 35 కోట్ల రూపాయల నిధులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అప్పటి చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్కసుమన్ బ్రిడ్జి నిర్మాణం 90% పూర్తి చేసినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ గెలిచి 9 నెలలు అయినప్పటికీ 3 నెలల్లో రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. మళ్లీ బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో మళ్లీ 4 నెలల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నెలల మీద నెలలు పొడిగిస్తున్నా పనులు మాత్రం కావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు విడుదల చేసినప్పటికీ పనులు మాత్రం నత్తనడకగా సాగుతున్నాయి. వంతెన నిర్మాణం పనులు దాదాపుగా 90% పూర్తి కావాల్సి వచ్చిన తరుణంలో స్థానిక ఎమ్మెల్యే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించి పనుల్ని వేగవంతం చేసి వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రజలు మిమ్మలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది, మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు చేసే పనులేవి, మీరు చేసిన పనులేవి. ఇప్పుడు గెలిచి 8 నెలలకు వచ్చింది. 3 నెలలనే RO బ్రిడ్జి ఓపెన్ చేస్తామని అన్నారు. RO బ్రిడ్జి ఓపెన్ కాలే. ఓపెన్ అప్పుడు పక్కన పెట్టండి, పనులే కాలే. ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఏదో మెల్లమెల్లగా నడతానమంటే నడతానా, చేస్తానమంటే చేస్తానం అన్నట్టే చేస్తుండ్రు. ఎన్నుకున్నందుకు మీరు చేసేది ఏమున్నది? 3 నెలలు 4 నెలలు 6 నెలలు అని వాయిదాలు పెట్టుకుంటూ వస్తారు తప్ప కానీ పనులైతే లేవు. ఆలోచించి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు మంచి చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం.